హలో అండి, అందరికీ నమస్తే. కారపూస అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. శనగపిండి జల్లించుకుని దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, కారం కూడా జల్లించుకోవాలి. అప్పుడు ఏమి అడ్డం పడకుండా ఉంటాయి. వాటికి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మొత్తం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు తగినంత వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. బాగా పలుచగా కాకుండా అలాగే గట్టిగా కాకుండా సరిపోయేటట్లుగా కలుపుకోవాలి. పిండి అనేది ఇలా ఉండాలి. నేను పెద్దగా కాకుండా చిన్నవి చేసుకుంటున్నాను. ఒక అరిటాకు మీద ఆయిల్ అనేది రాసుకోవాలి. అలాగే ఈ కారపూస గదిలకు కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. అరిటాకు లేకపోతే కవర్ అయినా తీసుకుని దానిపైన ఆయిల్ అప్లై చేసి ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్లో వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటాయి, ఇరిగిపోకుండా చక్కగా వస్తాయి, చిన్నగా ఉంటాయి. నేను వామ్ అనేది శనగపిండి పట్టించేటప్పుడే యాడ్ చేసుకున్నాను. శనగపిండి, బియ్యం పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా డీప్ ఫ్రై చేసుకున్నాను. చూడండి ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.